నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రోజుకో కొత్త ఆవిష్కరణతో ప్రపంచం కొత్త రంగు పులుముకుంటోంది. లోకాన్ని సరికొత్తగా చూపిస్తోంది. ఆహారం వండుకోలేని ఆదిమ స్థితి నుంచి ఒకే క్లిక్తో సమస్తం కళ్ల ముందుకు తెచ్చుకునే విప్లవాత్మక మార్పుల దిశగా పయనం సాగుతోంది. రేపటిని నేటి కంటే మరింత భిన్నంగా ఉంచాలనే తాపత్రయంతో మనిషి మేధోశక్తితో మున్ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనకు మరో ప్రపంచం సాదర స్వాగతం పలుకుతోంది. అదే సింథటిక్ బయాలజీ. ఇప్పటికే జీవితంలో అనేక మార్పులకు నాంది పలికిన ఆ నయా జీవశాస్త్రం మరింత పరిణితితో ముందుకొస్తోంది. ఇంతకీ సింథటిక్ బయాలజీ అంటే ఏమిటి? అనేక సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తోంది? బ్రహ్మ మనిషిని సృష్టిస్తే ఇప్పుడు మనిషే ప్రతి సృష్టి చేస్తున్నాడు. అత్యంత విలువైన ప్రాణాలు కాపాడుకునేందుకు సంజీవినులు సృష్టిస్తున్నాడు. పరిశోధనలతో మారణహోమం రగిలిస్తున్న రోగాలకు సైతం ఔషధాలు కనిపెడుతున్నాడు. ఈ క్రమంలో పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు సింథటిక్ బయాలజీ ఉత్తమ పరిష్కారంగా మారింది. ప్రస్తుతం సింథటిక్ జీవశాస్త్రం వైపు ప్రపంచం పరుగులు తీస్తోంది. సింథటిక్ ఆహారం, జన్యు మార్పిడి ఆహారం, ఔషధాలు ఇలా అన్ని రంగాల్లో నూతన జీవశాస్త్రం ప్రభావం చూపుతోంది. నూతన ఆవిష్కరణలకు బాటలు పరుస్తోంది. ఓ యంత్రంలో పాడైపోయిన వస్తువులను తీసేసి కొత్త వాటిని అమర్చినట్లుగా మనిషి శరీరంలోనూ కొత్త అవయవాలు అమర్చుతున్నారు. మూల కణాలతో విజయవంతంగా అవయవాలు తయారు చేస్తున్నారు. అసలు సింథటిక్ సాంకేతిక ఆధారంగా బ్యాక్టీరియా సృష్టించడమే యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అమెరికా శాస్త్రవేత్త జే క్రేయింగ్ వెంటర్ చేసిన అద్భుత పరిశోధన ఫలితమిది. ప్రయోగశాలల్లో కృత్రిమ బ్యాక్టీరియాకు పురుడు పోశారు. సృష్టికి ప్రతి సృష్టి సాధ్యమేనని నిరూపించాడు. జీవకణంలో జతల కొద్దీ క్రోమోజోముల్లో డిఎన్ఏ కణాలు. ఈ డిఎన్ఏ కణాల్లోనే జన్యు నిర్మాణం. దశాబ్దాల క్రితం నుంచి మనిషి ఆ జన్యురాశి నిర్మాణంపై ప్రయోగాలు స్పష్టమైన చిత్రాన్ని కళ్ల ముందుకు తెచ్చాయి. అంతకు మించి అన్నట్లుగా సింథటిక్ జీవశాస్త్రం మరింత ప్రయోజనాలు కల్పిస్తోంది. 21వ శతాబ్దంలో సింథటిక్ జీవశాస్త్రానికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వడం కష్టం. జీవశాస్త్రం, సాంకేతికత రెండింటి అభివృద్ధి తారాస్థాయికి చేరుకున్న దశలో సైన్స్, ఇంజనీరింగ్ వారధిగా సింథటిక్ బయాలజీ ఉద్భవించింది. జీవ వ్యవస్థలను నియంత్రణలోకి తేవడమే ఈ ఆధునిక ఇంజనీరింగ్ శాస్త్రం లక్ష్యం. ఔషధాలు, శక్తి, ఆహారం, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాలపై అమితమైన ప్రభావం చూపుతోంది. వైద్య రంగంలో అద్భుతాలకు ఈ సింథటిక్ బయాలజీ వేదికగా నిలుస్తోంది. ఈ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో క్యాన్సర్ రోగకారిక క్రిములను శరీరం నుంచి పారదోలే దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. సింథటిక్ జీవశాస్త్రంలో 3D ప్రింటింగ్ సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఈ విధానంతోనే కృత్రిమ గుండె అమర్చారు. ప్రమాదంలో దెబ్బతిన్న మెదడు కణజాలం సరిచేశారు. దవడ ఎముకలు సరిచేసి పునర్జన్మ ఇవ్వడం అద్భుత మైలురాయిగా నిలిచింది. ఇదే సమయంలో కుడి చేయి లేకుండా పుట్టిన డేనియల్ మెల్విల్లే అనే వ్యక్తికి తిరిగి చేయిని అమర్చారు. 3D సాంకేతిక సహాయంతో ఓ ఇంజనీరు హస్తం స్కాన్ చేసి బయోనిక్ చేయితో ఆ వ్యక్తికి సరికొత్త జీవితాన్ని అందించారు. 3D స్కానర్, 3D ప్రింటర్తో తొలిసారిగా చేయి అమర్చుకున్న వ్యక్తి అతడే. ఆహార రంగంలోనూ సింథటిక్ బయాలజీ సరికొత్త దిశలో తీసుకువెళుతోంది. జన్యుపరమైన మొక్కలు, వాటి ఉత్పత్తులు విపణిని ముంచెత్తుతున్నాయి. ఇదే సమయంలో సహజ సిద్ధంగా దొరికే ఆహార పదార్థాల కంటే మరింత పోషకాలు లభించేలా సాంకేతిక అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో సింథటిక్ బయాలజీ కంపెనీలు శిలీంధ్రాల ద్వారా ఇప్పటికే కమలం, ద్రాక్ష పండ్లు ప్రజలకు నోరూరిస్తున్నాయి. సహజ సిద్ధమైన మాంసం రుచికి సమాన స్థాయిలోనే సెల్ కల్చర్ సాంకేతిక సహాయంతో సింథటిక్ మాంసం సైతం అందుబాటులోకి వచ్చింది. వ్యోమగాములు జీవించేందుకు సింథటిక్ ఆహారాన్ని మానవ వ్యర్థాల నుంచి తయారు చేసుకోవచ్చని
పరిశోధకులు కనుగొన్నారు. నాసా $20 లక్షల వారికి బహూకరించింది. క్లెమ్సన్ వర్సిటీ కెమికల్ బయో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మార్క్ బ్లెన్నర్ ఈ విధానాన్ని రూపొందించారు. 2030లో అంగారకునిపైకి మానవుణ్ణి పంపాలని చూస్తున్న నాసాకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పర్యావరణ రంగంలోకి సింథటిక్ సాంకేతికత అనేక ప్రయోజనాలు కలిగిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం మనిషి మనుగడకే ముప్పుగా పరిణమించింది. ఈ విపత్తు నుంచి బయటపడేందుకు సింథటిక్ జీవశాస్త్రం పరిష్కారాలు చూపిస్తోంది. ఇప్పటికే పరిశోధనలు ఫలితాలనిస్తున్నాయి. లివింగ్ సెల్స్ సాంకేతికత ద్వారా శైవలాల నుంచి ఇంధనం ఉత్పత్తి ఇప్పటికే వాణిజ్యపరంగా వృద్ధి చేసే మార్గంలో ఉంది. మలేరియా వంటి అనేక వ్యాధులకు ఔషధాలు కనుగొనడంలో సింథటిక్ సాంకేతికత ముఖ్య భూమిక పోషిస్తోంది. అప్పటికే మలేరియాకు ఉన్న ఆర్టెమిసినిన్ ఔషధం నెమ్మదిగా ప్రభావం చూపడం, ధర ఎక్కువ కావడం వల్ల సామాన్యుడికి అందుబాటులోకి లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆధునిక జీవశాస్త్రం పుణ్యమా అని అత్యంత ప్రభావం చూపే ఔషధం భారీ స్థాయిలో మార్కెట్లోకి వచ్చింది. ఔషధ మొక్కలోని జన్యువుల్ని తీసుకుని మందును ఉత్పత్తి చేయడం వైద్య చరిత్రలోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. క్రేగ్ వెంటర్ నేతృత్వంలోని బృందం సింథటిక్ సంకరజాతి పందులు సృష్టించేందుకు శ్రమిస్తున్నారు. వీటి ద్వారా మనిషి కాలేయం, ఇతర అవయవాలు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. శరవేగంగా సాగుతున్న సింథటిక్ జీవశాస్త్రం పరిశోధనలు మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని సమస్యలకు పరిష్కార మార్గంగా మారుతుంది. పది మందిలో ఒక్కరిలా కాకుండా నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలి. అదే నేటి యువత ఆశ. అనుగుణంగానే ఆలోచనలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు పరితపిస్తుంటారు. ఇతరుల మాదిరిగా ఉద్యోగానికే పరిమితం కాక నలుగురికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అలా సొంత వ్యాపారాలు ప్రారంభించే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వ్యాపారం అంటే కేవలం డబ్బులు సంపాదించేదే కాదు, సమాజానికి ఉపయోగపడాలని ఆలోచించేవారు కొందరే. అలాంటి వాడే కెనడాకు చెందిన అడ్రియన్ కార్లెస్. ఊపిరి ఊదాల్సిన ప్రాణవాయువే గరళంగా మారుతున్న వేళ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన బొగ్గు పులుసు వాయు మసి వదిలించేలా తన ఆలోచనలకు పదును పెట్టాడు. వాయు కాలుష్యానికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. సగటున 3.2 ఏళ్ల చొప్పున కరిగిపోతున్న జీవితకాలం. దేశంలో 66 కోట్ల మంది వాయు కాలుష్య బాధితులు. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ వేరు చేస్తానంటున్న కెనడా యువకుడు. కార్బన్ డయాక్సైడ్ సంకేతనామంలో చెప్పాలంటే CO2 21వ శతాబ్ద ప్రపంచాన్ని వేధిస్తున్న అతి ప్రధానమైన సమస్య. వాయు కాలుష్య రూపంలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయువు నగరాల్లో అభివృద్ధి మాటున నక్కి ఆరోగ్యాల్ని పీల్చేస్తోంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది జీవిత కాలాన్ని క్రమంగా హరిస్తూ అకాల మరణాలకు కారణమవుతోంది. సురక్షిత మంచినీరు, కలుషితం కాని ఆహారం, ప్రతిదీ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటాం. డబ్బులు పెట్టి మరీ రక్షిత మంచినీరు, ఆరోగ్యకరమైన ఆహారం కొనుక్కుంటాం. మరి మనం పీల్చే గాలి సంగతేంటి? నగరాలు, పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. రవాణా చేసే వాహనాలే కాలుష్యం వెదజల్లే కార్ఖానాలుగా మారాయి. కమ్మేస్తున్న కాలుష్యంతో గాలి పీల్చడమే ప్రాణాపాయంగా మారుతోంది. మరి మనిషి బతికేందుకు అత్యవసరమైన గాలి సురక్షితంగా ఉంచలేమా? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న CO2ని ఏం చేయలేమా? ఈ ఆలోచనల నుంచి పుట్టిందే కార్బన్ ఇంజనీరింగ్. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ వేరు చేసి గుళికలుగా మార్చి వాటిని శిలాజ ఇంధనానికి ప్రత్యామ్నాయంగా తయారు చేయడమే కెనడాకు చెందిన అడ్రియన్ కార్లెక్స్ లక్ష్యం. కార్బన్ ఇంజనీరింగ్ ద్వారా అది సాధ్యమేనంటున్నాడు కూడా. ఇప్పటికే సంబంధిత పైలట్ ప్రాజెక్టు పూర్తయింది. జూన్లో ప్రయోగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ 10 టన్నుల CO2ని గాలి నుంచి వేరు చేయగలిగారు.
2017 నాటికి $200 మిలియన్ పూర్తి స్థాయి వాణిజ్య ప్లాంట్ నెలకొల్పి రోజుకి గాలి నుంచి 1 మిలియన్ టన్నుల బొగ్గు పులుసు వాయువు వేరు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంటే రోజుకి 100 కార్ల నుంచి వచ్చే కాలుష్యం అరికడతారన్నమాట. అంతేకాక అలా వేరు చేసిన కార్బన్ డయాక్సైడ్ ను సింథటిక్ ఇంధనంగా మార్చి 2018 నుంచి అమ్మకాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గాలి నుంచి సేకరించిన CO2ని హైడ్రోజన్తో కలిపి ఉద్గారరహిత ఇంధనంగా తయారు చేస్తామంటున్నారు ఆడ్రియన్ కార్లెక్స్. ఇంతటి సరికొత్త ఆలోచనతో ప్రయోగాలు చేయాలంటే ఆర్థికంగా కూడా స్తోమత ఉండాలి. ఈ సంస్థకు అలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, చమురు ఇసుక రంగ పారిశ్రామికవేత్త ముర్రే ఎడ్వర్డ్స్ వంటి ప్రముఖులు ఇందులో వాటాదారులుగా ఉన్నారు. కార్బన్ ఇంజనీరింగ్ కేవలం CO2 సమస్యలకు పరిష్కారాన్నే కాక సాంకేతికత ఉపయోగించుకుని పర్యావరణం పరిరక్షిస్తూ వాణిజ్యంగా ఎంత శక్తిమంతం అవ్వచ్చు అనేది నిరూపిస్తోంది. వాహనాలు, కర్మాగారాలు ఇలా కాలుష్యానికి కారణమయ్యే ప్రతిదాని నుంచి డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు కార్లెస్. వాస్తవానికి ఇప్పటికీ ఇది కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే. కానీ సాంకేతికత ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ ను పర్యావరణ రహిత ఇంధనంగా తయారు చేయడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిది. పర్యావరణ కోణం నుంచి చూస్తే ఇది చాలా వినూత్న వ్యాపార ఆలోచన. కార్బన్ డయాక్సైడ్ ను ఇంధనంగా ఎలా మారుస్తారంటే ముందుగా రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా సౌర కణాలు ఉపయోగించి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వేరు చేసి సేకరిస్తారు. నీటి నుంచి సేకరించిన హైడ్రోజన్ ను కార్బన్ డయాక్సైడ్ తో సంయోగం చెందిస్తారు. ఆ మిశ్రమాన్ని కాల్షియం కార్బొనేట్ ఘన గుళికలుగా మారుస్తారు. వాటిని 800 నుంచి 900 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి ఇంధనానికి కావాల్సిన స్వచ్ఛ కార్బన్ గా తయారు చేస్తారు. ఆ మిశ్రమాన్ని వెంటనే ఇంధనంగా మార్చుకోవచ్చు లేదా కొన్నేళ్ల తర్వాత వినియోగించుకోవడానికి భద్రపరుచుకోవచ్చు. పూర్తిస్థాయి ప్లాంట్ ప్రారంభిస్తే ఈ విధానం ద్వారా రోజుకి 400 లీటర్ల గాసోలిన్ లేదా డీజిల్ తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసిన ఇంధనం ఎలాంటి పరికరాలు మార్చుకోకుండానే ఓడలు, విమానాలు, పెద్ద ట్రక్కులలో వినియోగించవచ్చు. గాలి ఎప్పటికీ తరిగిపోని వనరు కాబట్టి భవిష్యత్తులో ప్రపంచానికి ఇంధన లోటు లేకుండా ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తయారీదారులు భావిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఈ విధానంపై అనేక అనుమానాలు లేకపోలేదు. అసలు ఇది ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తే గాని అంచనా వేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యయం తగ్గి ఇంధనం చౌకగా అందించగలిగితే కనుక భవిష్యత్తులో ప్రపంచ ఇంధన అవసరాలకు ఈ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చేపలు ఎక్కడ ఉంటాయి? సాధారణంగా సముద్రాలు, నదులు, చెరువుల్లోనూ లభ్యమవుతుంటాయి. కానీ ఆకాశం నుంచే చేపలు పడితే ఇప్పుడు ఊహా ప్రపంచమే మన కళ్ళ ముందుకు కదులుతోంది. దివి నుంచి భూమికి చేపలు జాలువారుతున్నాయి. అసలు చేపల వర్షం ఎందుకు కురుస్తుంది? ఇందులో శాస్త్ర సాంకేతిక అంశాలేమైనా ఉన్నాయా? తడిసి ముద్దయ్యేలా జోరు వాన, వడగళ్ల వర్షం, ఇలా అనేక వర్షాలు చూసిన మనకు ఇప్పుడు కొత్త రకం వాన జనోన్నోళ్లలో నానుతోంది. అదే చేపల వాన. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన మత్స్య వర్షం ఆసక్తికరంగా మారింది. కథలు కథలుగా చెప్పుకోవడం కూడా అంతా ఆసక్తిగా ఆలకించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి వర్షంతో పాటే ఆకాశం నుంచి చేపలు జారిపడ్డాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలం గొల్లపూడిలో ఓ రాత్రిపూట చేపల వర్షం కురిసింది. గుంటూరు జిల్లా ఉయ్యూరువారిపాలెంలోనూ ఆకాశం నుంచి చేపలు జాలువారాయి. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీరభద్రాపురంలోనూ అలా జరిగినట్లు చెప్పారు. ఒక్కసారిగా ఇవన్నీ చర్చనీయాంశాలైపోయాయి. చేపలేంటి, ఆకాశం నుంచి పడటం ఏంటనే సాధారణ ప్రజలంతా విస్తుపోయారు.
వాస్తవానికి చేపల వాన కురియడం ఇది కొత్త కాదు. వాటికి సుదీర్ఘ చరిత్రే ఉంది. మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో చేపలు భూమి నుంచి దివికి జాలువారాయి. 2010 జూలైలో ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో బతికున్న చేపలు పడడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. 2009లో గుజరాత్ నవగాం జిల్లా బాన్వాడ్ తాలూకా జామ్నావాడ్ గ్రామంలో చేపల వర్షం పడింది. వాతావరణం మామూలుగానే ఉన్నా అనుకోని వర్షంతో చేపలు రాలిపడ్డాయి. దక్షిణాదిన కేరళలో కూడా చేపల వాన పడింది. 2008లో కేరళలోని కందనసిరి గ్రామంలో ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. గతేడాది మన పొరుగు దేశం శ్రీలంకలోనూ చిలావ్ జిల్లాలో చినుకులు క్రమక్రమంగా రొయ్యలు కురవడం ప్రారంభమైంది. అవి ఒక్కొక్కటి 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు ఉన్నాయట. వాటన్నిటినీ పోగు చేస్తే 50 కిలోల వరకు రొయ్యలు తేలాయి. 2012లోనూ దక్షిణ లంకలోనూ ప్రజలను ఆశ్చర్యపరిచాయి. 2010లో బ్రిటన్లోనూ చేపలు పడినట్లు అక్కడి పత్రికలు ప్రచురించాయి. ఆస్ట్రేలియాలోని లాజమానులోనూ ఇంతే కప్పలు చేపలతో కూడిన వర్షం పడిందని అక్కడ స్థానికులు చెబుతారు. చైనాలో కూడా ఒకసారి ఇలాంటి వర్షమే పడిందని పరిశీలకులు చెబుతున్నారు. శతాబ్దాల నుంచే చేపల వర్షం కురుస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. తొలిసారిగా ఆకాశం నుంచి వర్షం రూపంలో చేపలు 1524లోనే పడినట్లు ఆధారాలు చెబుతున్నాయి. మొదటి శతాబ్దంలోనే కప్పల వర్షం పడినట్టు ఫ్లైనీ అనే రచయిత తన పుస్తకంలో రాశాడు. లైలాన్లోని లిల్లీ అనే ప్రాంతంలో 1794లో చిన్న చిన్న కప్పల వర్షం పడిందని అక్కడున్న కొందరు ఫ్రెంచ్ సైనికులు చెప్పారట. కాలిఫోర్నియాలో 1857వ సంవత్సరంలో 2 రోజులు వరుసగా చేపల వర్షం పడిందట. ఇంతకీ ఏ చేపల వర్షానికి కారణం ఏమిటి? నిజంగానే చేపల వాన పడుతుందా? అవును, నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే అంశంపై దశాబ్దాల నుంచి నేటి వరకు అనేక రకాల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆకాశం నుంచే వచ్చినా నిజానికి అవి వేరెక్కడవో కాదు, భూమి మీద నుంచే ఆకాశానికి వెళతాయి. నదులు, సముద్రాల నీరు ఆవిరై మేఘమై తిరిగి భూమిపైనే వర్షిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియలో సముద్రంలో కొన్ని రకాల కదలికలు జరుగుతాయి. మెరుపులు, ప్రచండమైన గాలుల వల్ల చేపల గుడ్లు, చిన్న చిన్న కప్పల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాలలోకి చేరుకుంటాయి. అలా చేరుకుని అవి తిరిగి వర్షం ద్వారా భూమిని చేరతాయని కనుగొన్నారు. టోర్నడోలు కూడా మత్స్య వర్షానికి కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. అత్యంత బలమైన వేగంతో సుడులు తిరిగే గాలులతో కూడుకుని ఉంటాయి. అవి చేపల చెరువు, సముద్రం వద్ద వస్తే అక్కడ జలచరాలను లాక్కెళ్తుంది. అవే మళ్లీ వర్షంతో పాటు భూమికి చేరతాయి. ఈ మధ్య కాలంలో అవి ప్రాణాలతోనే మిగిలి ఉండడానికి చేపలకు అక్కడ వాతావరణంలోనూ మనుగడ సాగించే వీలుండడమే కారణంగా భావిస్తున్నారు. ఈ వర్షంపై పూర్తి స్థాయి నిర్ధారణకు రాని శాస్త్రవేత్తలు ఇంకా శోధన సాగిస్తూనే ఉన్నారు. పారిశ్రామిక విప్లవం అనంతర పరిణామాలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం అనేక అద్భుతాలు ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణలే జీవితంలో అసాధ్యమనే మాటనే దూరం చేసేస్తున్నాయి. అలాంటి ఓ వినూత్న ఆలోచనే డ్రైవర్ లేని కార్లు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ పరిశోధనలు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. వచ్చేడాది డ్రైవర్ లేని టాక్సీలు జపాన్ రహదారులపై రైమంటూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం. రహదారులపైకి రానున్న స్వయంచాలిత కార్లు. డ్రైవర్ లేని కార్లు ఏళ్లుగా నలుగుతున్న అంశం. ఇప్పటికే ఈ తరహా కార్లు కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పరుగులు తీస్తున్నాయి. స్టీరింగ్, బ్రేక్, యాక్సిలరేటర్ వంటి వాటితో పని లేకుండా ఈ కార్లు వాటంతటవే రోడ్లపై పరుగులు పెడతాయి. అలాంటి డ్రైవర్ లేని టాక్సీలు వచ్చే ఏడాది జపాన్లో అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ టోక్యోలో ఈ రోబో టాక్సీలు నడపడానికి జపాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3 కిలోమీటర్ల పరిధిలో కొన్ని ప్రధాన రహదారుల్లో వీటిని తిప్పనున్నారు. అయితే ఇవి ప్రయోగాత్మకంగా నడుపుతారు కాబట్టి భద్రత రీత్యా కొద్ది రోజులు డ్రైవర్ల పర్యవేక్షణలోనే వీటిని నడపనున్నారు. ఈ దశాబ్దాంతానికి డ్రైవర్లు లేకుండా పూర్తి స్వయంచాలితంగా కార్లు నడపాలని జపాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
జపాన్ ప్రభుత్వం ఎక్కువగా ఈ సాంకేతికతపై దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం అక్కడి జనాభా. జపాన్లో ప్రస్తుతం వయసు పైబడిన జనాభా ఎక్కువగా ఉంది. వారు కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లడానికి కార్లు నడపడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్వయంచాలిత కార్లపై ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రభుత్వం త్వరితగతిన ఆ సాంకేతికతను అందిపుచ్చుకోగలిగింది. ఉదయాన్నే ఉద్యోగులను ఇళ్ల వద్ద నుంచి కార్యాలయాలకు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం ఇంటి వద్ద దింపేలా కార్లలో సాంకేతికత అభివృద్ధి చేశారు. రెండు 2020 నాటికి పూర్తి స్వయంచాలిత కార్లు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి మరో ప్రధాన కారణం ఒలింపిక్స్. 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్ క్రీడలకు హాజరయ్యే క్రీడాకారులు, అతిథుల రవాణాకు పెద్ద ఎత్తున కార్లు వినియోగించాల్సి ఉంది. జీపీఎస్ ఆధారితంగా కార్లు నడిచేలా సాంకేతిక అభివృద్ధి చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ద్వారా ఒలింపిక్స్ నిర్వహణలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నది జపాన్ ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ఈ తరహా కార్లు కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పరుగులు తీస్తున్నాయి. బ్రిటన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ డెల్ఫీ సంస్థ తయారు చేసిన డ్రైవర్ లేని కారు అమెరికాలోని 15 రాష్ట్రాల మీదుగా 9 రోజుల పాటు మొత్తం 5,500 కిలోమీటర్లు ప్రయాణించి చరిత్ర సృష్టించింది. సాంకేతిక దిగ్గజం గూగుల్ పూర్తి సురక్షిత డ్రైవర్ లేని కార్లు 2020 నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.